శ్రీకరంకు స్వాగతం. ఓం దుం దుర్గాయ నమః. ఈరోజు మనము కార్యక్రమంలో తరచుగా ఎవరైతే అనారోగ్యాలకు గురి అవుతున్నారో లేదా దెబ్బలు తగులుతున్నాయో వీటి నుంచి రక్షణ పొందుటకు గాను విష్ణు సహస్రనామంలో ఏ నామాన్ని జపించాలి అనే అంశంతో పాటుగా ఎవరికైనా ఉన్నటువంటి ప్రధానమైన కోరిక ఏమనగా లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిరంగా ఎప్పటికీ ఉండాలి అని అనుకునే లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉండడానికి ఇంట్లో ఏ దేవుడి ఫోటో పెట్టుకొని ఎలా పూజించాలి అనే అంశంతో పాటుగా ఈరోజు చాలా మహిమాన్వితమైన రోజు. ఆరుద్రోత్సవం అని జరుపుతారు. అంటే శివలింగం పుట్టినరోజు అన్నమాట. ఈరోజు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఈరోజు చేయవలసిన విధి విధానాలు ఏమిటి, దీనికి ప్రధానమైన కేంద్రం ఏమిటి, తర్వాత ఆరుద్ర ఉత్సవాలు జరిపేటువంటి ప్రధాన క్షేత్రం ఎక్కడుంది అని ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా యథావిధిగా మనం ఈరోజు పంచాంగం చూసినట్లయితే బుధవారం 27వ తేదీ డిసెంబర్ నెల 2023 సంవత్సరం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బహుళ పాడ్యమి, తెల్లవారితే 6:46 వరకు, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, రాత్రి 11:30 వరకు, వర్జ్యం ఉదయం 7:10 నుండి 8:51 వరకు, దుర్ముహూర్తము మధ్యాహ్నం 11:55 నుండి 12:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, అలాగే యమగండం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 9:50 నుంచి 10:30 వరకు, తిరిగి సాయంత్రం 4:55 నుంచి 5:35 వరకు. ఈరోజు ఉన్న తిథి నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ పనులకు మాత్రం అనుకూలం. ఎటువంటి శుభకార్యాలకు అవసరం లేదు. నార్మల్గా ఏదైనా పనులు చేసుకుంటే దానికి అనుకూలంగా ఉంటుంది అంతే. తర్వాత ఈరోజు విశిష్టత ఏమిటంటే ఈరోజు ఆరుద్ర నక్షత్రం, శివుడికి విశేషంగా అన్నాభిషేకం చేయాలి. ఇలా శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా చేస్తారు. అన్నంతో అభిషేకం చేస్తారు. ఈరోజు ఉన్న ఆరుద్ర నక్షత్రం ప్రతి నెల వచ్చే ఆరుద్ర నక్షత్రం కన్నా చాలా భిన్నమైనది. ప్రతి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ధనుర్మాసంలో వచ్చే ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున పరమశివుణ్ణి కనీసం దర్శించుకోవడం చాలా విశేషమైనది. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎవరికైతే తరచుగా దెబ్బలు తగలడం, అనారోగ్యాల పాలవడం జరుగుతుంటే వారు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏ నామాన్ని జపించాలి అంటే శ్రీ ధన్వినే నమః, శ్రీ ధన్వినే నమః. దీన్ని ఎవరికి వారే జపించుకోవచ్చు లేదా ఇతరుల పేరు మీద కూడా ఎవరైనా జపించవచ్చు. మరి ఎన్నిసార్లు జపం చేయాలి అంటే తీవ్రతను బట్టి, తీవ్రత ఎక్కువగా ఉంటే రోజుకు 1000 సార్లు జపించాలి, లేదా సాధారణంగా ఉంటే 108 సార్లు జపం చేస్తూ ఉండాలి. ఇలా కనీసం ఏడాది పాటు చేస్తూ ఉంటే మనకుండా మంచి ఫలితాలు పొందడంతో పాటు మళ్ళీ ఇటువంటివి పునరావృతం రాకుండా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ పరిహారానికి వస్తే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏ ఫోటో మన ఇంట్లో ఉండాలి, ఎలా పూజించాలి అంటే దీనికి కావాల్సింది ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటోనే. అమ్మవారి ఫోటోలో ఆకుపచ్చ చీర కట్టుకొని ఉండాలి. అలాగే అమ్మవారికి ఇరువైపులా 2 ఏనుగులు తొండమెత్తి బంగారు కలశాల నుండి ఆకాశ జలాలతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా ఉండాలి. ఓకేనా? ఇలాంటి ఫోటో తెచ్చిపెట్టుకోవాలి. ఇంట్లో
తూర్పు దిక్కున ఈ ఫోటో ఏర్పాటు చేసుకోవాలి. ఏ రోజు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏదైనా శుభప్రదమైన శుక్రవారం నాడు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ప్రతిరోజు కూడా చేత్తో కాస్త పసుపు తీసుకొని ఇంద్రకృత లక్ష్మీ అష్టకం అని ఉంటుంది. ఇది అందరికీ తెలిసి ఉంటుంది. స్తోత్రాన్ని మీకు డిస్క్రిప్షన్లో రాస్తాను, చదువుకోగలరు. అలాగే ఈ స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. మహా అయితే మనం ఒకసారి చదువుకుంటాం కదా, అలా కాకుండా 3 సార్లు, 5 సార్లు, 9 సార్లు, ఇలా ఎన్నిసార్లు అయినా మన ఇష్టం, మన శక్తికి ఉన్నట్లు చదివిన తర్వాత ఆ చిటికెడు పసుపును కూడా అమ్మవారి ఫోటో దగ్గర వేయండి. ఆ తర్వాత ఆ పసుపును మగవారైనా సరే, ఆడవారైనా సరే, ఎవరైనా తిలకంగా పెట్టుకోవాలి. ఇంకా వేగంగా ఫలితాల కోసం చూసినట్లయితే ప్రతి శుక్రవారం ఈ ఫోటోకు తులసి మాలను సమర్పించాలి. ఇంతే చేయవలసింది. ఏమేం చేయాలి? మనము ఆకుపచ్చ చీర కట్టుకున్న లక్ష్మీ అమ్మవారిని తీసుకొని రావాలి. అమ్మవారికి ఇరువైపులా 2 ఏనుగులు తొండమెత్తి బంగారు కలశాలతో ఆకాశ జలాలతో అభిషేకించినట్లుగా ఉండాలి. ఇంతే. ఒక చిటికెడు పసుపు చేతితో పట్టుకొని ఇంద్రకృత లక్ష్మీ అష్టకం చదువుకోవాలి. 1 లేదా 3 లేదా 5 సార్లు. ఇది 8 పద్యాల్లాగా ఉంటాయి అన్నమాట. ఇవి చదువుకోవచ్చు. ఒక 5 నిమిషాలే పడుతుంది ఒక్కొక్కదానికి. సో ఇవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాగా మీరు ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే మీకు మంచి ఫలితాలు రావాలి అంటే ఇలా పూజ చేస్తూ రోజు ప్రతి శుక్రవారం తులసి మాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉండాలి. ఇంతే చేయాల్సింది. తర్వాత ఇక ఎంతో పవిత్రమైన ఈరోజు శివలింగం పుట్టినరోజు. పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు నేను గొప్ప అని కొట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరూ సంధించుకున్న అస్త్రాలను తనలో లీనం చేసుకోవడానికి వీరిద్దరి మధ్యలో కూడా అగ్నిస్తంభం ఆవిర్భవించింది. ఆ అగ్నిస్తంభమే తరువాతి కాలంలో శివలింగంగా మారింది. ఆ లింగాగ్రభాగాన్ని చూడటానికి బ్రహ్మదేవుడు హంసగా మారి ఆకాశంలోకి ఎగిరితే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వరాహ రూపం సంతరించుకొని పాతాళ లోకంలోకి ఆద్యంతాలు కనుక్కోలేకపోయారు అని శివరాత్రి కథ మనకు తెలియజేస్తుంది. ఇలా ఈ లింగం ఆవిర్భవించింది ఈరోజు కాగా పరమేశ్వరుడు యొక్క ప్రారంభ్యాన్ని అంగీకరించి బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, మిగిలిన దేవతలందరూ పూజించే రోజు శివరాత్రి పర్వదినం. కనుక ఈరోజు శివదర్శనం మీకు అమోఘమైన ఫలితాన్ని ఇస్తుందని సాక్షాత్తు పరమశివుడే తెలియజేశాడు. అలాగే ఈరోజు శివముక్కోటి అని చాలా ఆలయాల్లో జరుపుతారు. ఈ ఉత్సవాలకు పెట్టింది పేరు తమిళనాడు క్షేత్రంలో అందులో కూడా చిదంబరం. ఈ రోజునే చిదంబర క్షేత్రంలో శివుడు ఆనంద తాండవం చేశాడట. కనుక అక్కడ నటరాజమూర్తిని అభిషేకిస్తారు. ఈరోజు అభిషేకంలో గంధం, నీరు కంపల్సరిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. కానీ జీవితంలో ఒక్కసారైనా చిదంబర క్షేత్రాన్ని చూసి తీరాలి. చిదంబరంలో ఉన్న నటరాజస్వామి సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపం కనుక ఆయన్ని చిదంబర దక్షిణామూర్తి అని పిలుస్తారు. చిదంబర రహస్యం అని మనం వింటూ ఉంటుంటాం కదా, అదే ఏమిటంటే చిదంబరం అంటే ఆకాశం. ఆకాశం అంటే శూన్యం, ఏమీ లేనటువంటి ఆత్మస్థితి. అందరూ కూడా ఆత్మస్వరూపులే అని చెప్పబడేటువంటి ఆంతర్యం. ఇది చిదంబర రహస్యం. కనుక ఆ దేవాలయాన్ని కూడా అలాగనే నిర్మించారు. పైన 9 కలశాలు ఉంటే 64 చెక్క తలుపులు ఉంటాయి. ఈ చెక్క తలుపులు కూడా 64 కళలకు ప్రతీకగా ఉంటాయి అని చెప్తారు. అలానే పైనుండేటువంటి గోపుర భాగం ఉన్నంతా కూడా
21,600 పెంకులతో కప్పుతారు. ఇవన్నీ కూడా బంగారు రేకులు వేసి ఉంటాయి. ఈ 21,600 దేనికి సంకేతం అంటే మనిషి తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు సంకేతం. ఒక ఆరోగ్యవంతమైన మానవుడు రోజుకు 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటాడట. అలానే ఆలయంలో స్వామివారి మండపం కూడా అంతా పూర్తి చేయటానికి గాను 72,000 మేకులు వాడాడట. ఈ 72,000 మేకులు కూడా మన శరీరంలో ఉండేటువంటి ప్రధానమైన నాడులకు ప్రతీకతగా చెబుతారు. అలాగే ఈ దేవాలయంలో 18 స్తంభాలు ఉంటాయి. ఇవి పురాణాలకు ప్రతీకగా ఉంటాయి. స్వామివారి దగ్గరకు చేరాలి అంటే 5 ప్రధానమైనటువంటి వెండి మెట్లు ఉంటాయి. ఈ 5 వెండి మెట్లు కూడా పంచాక్షరి సంకేతంగా ఉంటాయి. ఇక మన శరీరంలో హృదయం ఒక పక్కగా ఉన్నట్లుగా ఈ ఆలయంలో కూడా నటరాజస్వామి కూడా గర్భగుడిలో ఒక పక్కగా ఉంటాడు. అంటే స్వామివారి హృదయస్థానీయులు. స్వామివారి దర్శనానికి ఇటుపక్క అటుపక్క నుండి మెట్లు ఉంటాయి, నేరుగా మెట్లు ఉండవు. ఇంత గొప్పదైనది ఈ చిదంబర క్షేత్రం. నీలో నీ యొక్క హృదయస్థానంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి తెలుసుకో అని తెలిపేటువంటి క్షేత్రం చిదంబర క్షేత్రం. అంటే శివలింగాన్ని దర్శించడం అంటే మనలో ఉన్న ఆత్మజ్యోతిని దర్శించుకోవటమే. నటరాజస్వామి విగ్రహాన్ని పూజిస్తే శ్రీచక్రంను పూజించినటువంటి పుణ్యం లభిస్తుంది. నటరాజుడు ఎవరంటే సాక్షాత్తు అర్ధనారీశ్వర స్వామి స్వరూపం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శుభం. నమస్తే.